హైదరాబాద్ రేస్ క్లబ్ నుంచి మధ్యప్రదేశ్ తరలించిన గుర్రాల మృతిపై ఓ స్వచ్ఛంద సంస్థ పశుసంవర్ధక శాఖకు కంప్లైంట్ చేసింది. ఐపీఎల్ తరహాలోనే హార్స్ పవర్ స్పోర్ట్స్ లీగ్ నిర్వహించేందుకు 2023లో హితనెట్ సంస్థ ప్లాన్ చేసింది. ఇందుకోసం రేస్ క్లబ్ నుంచి మధ్యప్రదేశ్ జబల్పూర్ ప్రాంతానికి 57 గుర్రాలు తరలించారు. సరైన పోషణ లేకపోవడంతో 57 గుర్రాల్లో 8 గుర్రాలు మృతి చెందాయి. మాల్ న్యూట్రిషన్ కారణంగానే గుర్రాలు మృతి చెందినట్లు ఎన్జీఓ తెలిపింది. అటు గుర్రాల మృతిపై ఇప్పటికే మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుర్రాల మృతిపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. మానవులకు జంతువులతో మంచి అనుబంధం ఉంటుంది. వాటిని ప్రేమగా చూసుకోవడం, జంతువులకి పట్ల మనుషులకైతే చాలా అభిమానం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెంపుడు జంతువులు ఉంటాయి, వీళ్ళు వివిధ రకాలైన జంతువులు ఉంటాయి. ఈ క్రమంలోనే మనం గమనిస్తే ఇటీవల జబల్పూర్లో 8 గుర్రాలు మృతి చెందడం జరిగింది. ఆ గుర్రాలు అయితే తొలుత హైదరాబాద్ రేస్ క్లబ్లోనే ఉండే. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి రేస్ క్లబ్ వద్ద అయితే ఉన్నాం. ఇదే రేస్ క్లబ్లో 2023 సంవత్సరంలో అయితే ఇక్కడ హార్స్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఒకసారి గమనిస్తే మనం చూస్తున్నాం. ఇప్పటికే దేశంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఏ విధంగా అయితే జరుగుతూ ఉందో అదేవిధంగా అదే స్థాయిలో హార్స్ పవర్ స్పోర్ట్స్ లీగ్ను నిర్వహించేందుకైతే 2023 సంవత్సరంలో హితానెట్ సంస్థ ఇక్కడికి 154 గుర్రాలను తీసుకురావడం జరిగింది. అనంతరం గుర్రాలను ఏదైతే హైదరాబాద్ రేస్ క్లబ్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక ప్లేసెస్ను కూడా వాటికి కేటాయించడం జరిగింది. ఈ క్రమంలోనే 154 గుర్రాలను ఢిల్లీ, రాజస్థాన్ ప్రాంతాల నుంచి తీసుకువచ్చినటువంటి నిర్వాహకులు అనంతరం ఈ యొక్క ఏదైతే వాళ్ళు నిర్వహించాలనుకున్నటువంటి హార్స్ పవర్ స్పోర్ట్స్ లీగ్ను నిర్వహించకపోవడంతో కొంత క్రమక్రమంగా కాలయాపన జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటు తీసుకువచ్చినటువంటి గుర్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత అనారోగ్యంతో పాటు అదేవిధంగా ఇక్కడ పలు రకాలైనటువంటి వ్యాధులతో కూడా కొన్ని గుర్రాలు మృతి చెందడం మనకు తెలుస్తూ ఉంది. కానీ ఇదే క్రమంలో ఇటీవల మనం గమనిస్తే వాటికి సంబంధించినటువంటి లీజ్ అగ్రిమెంట్ 2023 నుండి 2025 వరకు ఉండడం కారణంగా అయితే కొద్ది రోజుల క్రితమే వారు ఇక్కడ నుంచి ఆ మిగిలిన గుర్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని తరలిస్తున్న క్రమంలో 154 గుర్రాలను హైదరాబాద్కు తీసుకొచ్చినట్లు మనకు తెలుస్తున్న క్రమంలో ఇటీవల 57 గుర్రాలను అయితే జబల్పూర్కు తరలించడం జరిగింది. జబల్పూర్కు తరలించినటువంటి 57 గుర్రాలలో కూడా ఇటు 8 గుర్రాలు మృతి చెందినట్లు తెలుస్తూ ఉంది. మనం గుర్రాలను కనుక గమనిస్తే గుర్రాలు తొలుత వాటికి అనారోగ్యం గురైనట్లయితే వాటికి ట్రీట్మెంట్ చేయడంతో పాటు కొన్ని సందర్భాలలో ట్రీట్మెంట్ చేసినా కూడా ప్రయోజనం లేకపోతే వాటిని వైద్యులే ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని అక్కడి నుంచి క్లియర్ చేసే పని చేస్తూ ఉంటారు. కానీ ఇదే క్రమంలో చట్ట ప్రకారం చేయాల్సిన పని అయినప్పటికీ కూడా మనం చూడవచ్చు ఇక్కడ కొంత వాటికి ఆహారం అందని క్రమంలోనే అవి వివిధ రకాలైనటువంటి జబ్బుల పాలైనటువంటి ఆరోపణలు కూడా వస్తున్న క్రమంలో మనం చూడవచ్చు ఇక్కడ హెచ్పిఎస్ఎల్ నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేసినప్పటికి కూడా ఇక్కడ నిర్వహించలేకపోవడంతో అయితే వాటికి అనంతరం క్రమక్రమంగా వాటికి సంబంధించినటువంటి ఒక ఖర్చులు పెరుగుతున్న క్రమంలో వాటిని హైదరాబాద్ రేస్ క్లబ్లో 2 సంవత్సరాల పాటు ఇక్కడ ఉండి వాటిని కాపాడి ఇక్కడ నిర్వహిస్తామనుకున్న క్రమంలో అటు అవకాశం కుదరకపోవడంతో అయితే వాటిని ఇటీవల మధ్యప్రదేశ్లోని జబల్పూర్కి అయితే తరలించడం జరిగింది. జబల్పూర్కు తరలించినటువంటి గుర్రాలు అంటే మనం చూస్తున్నాం తొలుత 154 గుర్రాలు ఉండాల్సి ఉండగా జబల్పూర్కు పంపించేటప్పటికి ఆ గుర్రాల సంఖ్య 57కు చేరిందని చెప్తున్న క్రమంలో మిగిలిన గుర్రాలు ఏమయ్యాయి, అవి ఎటు వెళ్ళాయి అనేటువంటి విషయంపై అయితే ఇటు మనకు సంస్థకు సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్పాల్సి ఉంది. కానీ చాలా వరకు కూడా ఇందులో మృతి చెందినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని గుర్రాలను వాటిని పోషణ భారం ఇటు తట్టుకోలేకనే కొన్ని అమ్మినట్లు కూడా ఇటు వార్తలు వస్తున్న క్రమంలో అసలు గుర్రాలన్నీ ఏమయ్యాయనే విషయానికి సంబంధించి అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇటు ఇండిజినియస్ సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థ అయితే ఇటు హైదరాబాద్ హెచ్ఆర్సీని కూడా కోరడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. వీరు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా అయితే ఇటు జిహెచ్ఎంసీతో పాటు పశు సంవర్ధక శాఖకు కూడా ఇటు వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అనంతరం వాళ్ళు ఎలాంటి రిప్లై ఇస్తారనే చూడాల్సి ఉంది. కానీ 154 గుర్రాలకు సంబంధించి అయితే కేవలం ఇప్పుడు 57 గుర్రాలు మాత్రమే ఉన్నాయి. 57 గుర్రాలలో కూడా 8 గుర్రాలు మృతి చెందినట్లు అయితే ప్రచారం జరుగుతున్న క్రమంలో అసలు ఈ మిగతా గుర్రాలన్నీ ఏమయ్యాయి, వాటికి పోషణ భారం సరిపోక మృతి చెందాయా లేదంటే అనారోగ్యం కారణంగా మృతి చేయాలనేటువంటి అంశాలపై అయితే ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ అనేది లేదు. కానీ ఈ గుర్రాలన్నిటికీ సంబంధించి హార్స్ ఇటు ప్రీమియర్ లీగ్ ఏదైతే ఐపీఎల్ లాగా నిర్వహించాలనుకున్నారో అదేవిధంగా హార్స్ పవర్ లీగ్ను కూడా నిర్వహించకపోవడంతో వాటి పోషణ భారము అధికమయ్యే వాటిని నిర్వహణ కూడా సరిగ్గా చేయకపోవడం వల్లనే మృతి చెందినట్లు కూడా పలు ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. కెమెరామెన్ సాయి కిరణ్తో రాంప్రసాద్, V6
న్యూస్ హైదరాబాద్.